పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉద్రిక్తత ఏర్పడింది. సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పుష్ప 2 బెనిఫిట్ షో వేళ ఫ్యాన్స్ హంగామా నెలకొంది. అదే సమయంలో హీరో అల్లు అర్జున్ రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై లాఠీచార్జ్ చేశారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ బెనిఫిట్ షో చూసేందుకు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో సంధ్య థియేటర్ కు వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు అతన్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో థియేటర్ వద్ద గందరగోళం ఏర్పడింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ తో బన్నీ ఫ్యాన్స్ పరుగులు తీశారు. థియేటర్ బయట ఉన్న రోడ్డుపైకి పరిగెత్తారు. దీంతో డివైడర్ల వద్ద ఉన్న ఇనుప కంచెలు విరిగిపోయాయి. లాఠీచార్జ్ ఘటనలో పలువురికి గాయాలవగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్నాయి. విశాఖపట్నంలోనూ పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఉద్రిక్తత ఏర్పడింది. సంగం థియేటర్లో బెనిఫిట్ షోను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా అభిమానులు అలజడి రేపారు. థియేటర్ వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితిని గ్రహించిన సంగం థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షోను రద్దు చేసింది. దీంతో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. థియేటర్ పై దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై విశాఖ పోలీసులు సీరియస్ గా స్పందించారు. దీంతో మరింత టెన్షన్ పరిస్థితులు తలెత్తాయి. వెంటనే 4th టౌన్ సిఐ జోక్యం చేసుకుని అభిమానులను శాంతింపజేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. దీంతో థియేటర్ల వద్ద సందడి మొదలైంది. ఇప్పటికే ప్రీమియర్స్ షోస్ పడిపోవడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ థియేటర్ల ముందు సంబరాలు మొదలు పెట్టేశారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత తమ అభిమాన నటుడి సినిమా విడుదలవడంతో పండుగ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పుష్ప 2 మానియా కొనసాగుతోంది. ఈ సినిమా కోసం ఎంతో ఎదురు చూసిన కోట్లాది సినీ అభిమానులు ఇప్పుడు సినిమాను చూసేందుకు పరుగులు తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నిన్న రాత్రి నుంచే షోలు మొదలయ్యాయి. దీంతో థియేటర్ల వద్ద భారీ ఎత్తున కటౌట్లు, అభిషేకాలతో ఫ్యాన్స్ హంగామా షురూ చేశారు. బాణసంచ కాల్పులు, డాన్సులతో హోరెత్తించారు. పుష్ప 2 గెటప్ లో అల్లు అర్జున్ అభిమాని సందడి చేశాడు. టెక్కలిలోని భవానీ థియేటర్ వద్ద అల్లు అర్జున్ అభిమాని ఒకరు అమ్మవారి గెటప్ వేసి సందడి చేశాడు. మరోవైపు పుష్ప ది రైజ్ విజయం తర్వాత పుష్పరాజ్ కథలో ఏం జరిగిందో చూసేందుకు అల్లు అర్జున్ అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచడంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో థియేటర్లు అన్ని హౌస్ఫుల్ బోర్డులు పెట్టేశాయి. అసలు పుష్ప అంటే ఫైర్, అంటే వైల్డ్ ఫైర్ అనమాట. అసలు తగ్గేదే లేదు. అడ్డబడు తగ్గేదే. అద్దరు వెళ్ళిపోయింది సినిమా. అసలు పార్ట్ 3 వచ్చే ముందు కొత్త సెకండ్ పుష్ప 2 బ్లాక్ బస్టర్, బొమ్మ బ్లాక్ బస్టర్. పుష్పనే తగ్గేదే లేదు. దీని అమ్మ మోడైతే సినిమా అంటే ఎలా ఉంటాయంటే అలా ఉంది సినిమా. నిజంగా సుకుమార్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అల్లు అర్జున్ గారు ప్రతి పాత్రలో కూడా చాలా జీవించారన్నమాట. అసలు పాటలే కానీ, మాటలే కానీ, డైలాగులే కానీ, ఒక మహిళని గౌరవించే సిచ్యువేషన్ కానీ అవన్నీ చూస్తుంటే మాటల్లో చెప్పలేమన్నమాట. నిజంగా అల్లు అర్జున్ గారు స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు, మామూలుగా లేదన్నమాట. అరువేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కు అనుకోని ట్వీట్ ఇచ్చారు. అభిమానులతో కలిసి పుష్ప 2 సినిమా చూశారు.
నిన్న రాత్రి బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కు వెళ్లిన ఆయన అక్కడ సందడి చేశారు. కుటుంబ సమేతంగా పుష్ప 2 మూవీని చూశారు. కుటుంబంతో సినిమా చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులకు అభివాదం చేశారు. పుష్ప 2 చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద నెలకొన్న హడావిడిపై మా ప్రతినిధి వెంకట్ మరిన్ని వివరాలు అందిస్తారు. బెనిఫిట్ షోకి అభిమానుల తాకిడి ఎక్కువ ఉందని చెప్పవచ్చు. తమ అభిమాన స్టార్ హీరో అల్లు అర్జున్ వస్తున్నాడనేసి అతను చూడటం కోసం, దాంతోపాటు సినిమా చూడాలని కూడా వచ్చినటువంటి ఫ్యాన్స్ మాత్రం దాదాపు కొన్ని వేల మంది ఇక్కడ రావడంతో ఆర్టిస్ట్ క్రాస్ రోడ్డు 4 దిక్కులు కూడా మొత్తం కూడా ఫ్యాన్స్తో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. ఈ సమయంలో సంధ్య థియేటర్లో తీవ్రమైనటువంటి తొక్కిసలాట జరగటము, ఒక మహిళ కూడా మృతి చెందడం జరిగింది. ఆ మహిళ పేరు రేవతి అని తెలిసింది. ప్రస్తుతం ఆ యొక్క డెడ్ బాడీ కూడా గాంధీ హాస్పిటల్ మార్చిరీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొక బాలుడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. అతను కూడా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఉంచినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి సినిమాకి సంబంధించి సినిమా చూసి ఆనందించాలనుకున్నటువంటి ఫ్యాన్స్కి మాత్రం విషాదం నింపిందని చెప్పవచ్చు. చాలామంది ఫ్యాన్స్కి మాత్రం ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పవచ్చు. తొకిసలాట ఒకవైపు అయితే, మరొక వైపు పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయడం మాత్రం ఇక్కడ చాలా బాధాకరంగానే చెప్పవచ్చు. ఎందుకంటే అంతమంది ఫ్యాన్స్ ఉండటంతో వాళ్ళని కంట్రోల్ చేయలేక పోలీసులు తరచూ లాఠీ చార్జ్ చేయడంతో వారందరూ కూడా ఎటుబడితే అటు ఉరగటం, కింద పడిపోవటం, దాన్ని తొక్కుకుంటూ పోతున్న పరిస్థితి ఇదంతా కూడా ఉండటం జరిగింది. ఈ సందర్భాల్లోనే ఇలాంటి గాయాలు కూడా చాలా మందికి అయినట్టు పరిస్థితి ఉంది. అందులోనే ఒక మహిళ కూడా మృతి చెందడం అంటే ఇప్పుడు చూడొచ్చు ఎంత విషాదంగా ఉందో. కానీ సినిమా చూడాలి, ఆనందించాలి ప్రేక్షకులకు మాత్రం ఇది చాలా వరకు కూడా దుఃఖాన్ని అయితే కలిగించిందని చెప్పవచ్చు. ఇక అల్లు అర్జున్ అయితే ఆ షో ఫ్యాన్స్తో కలిసి వచ్చి సినిమా చూసి వెళ్ళటం జరిగింది. అయినా కూడా ఇటు ఫ్యాన్స్ మాత్రం ఇంకా కోలాహలంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చాలామంది సినిమా సెలబ్రిటీస్ కొంతమంది ఉండటంతో వాళ్ళందరినీ చూడాలి అనే ఒక ఉద్దేశంతో ఉండటం కూడా జరిగింది. కానీ ఒకవైపు ఫ్యాన్స్, మరొక వైపు పోలీసుల లాఠీ చార్జీ హంగామా జరుగుతుంది. వీరందరినీ చూస్తుంటే మాత్రం ఇక్కడ మళ్ళీ ఉద్రిక్తమైన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక్కడ ఫ్యాన్స్ ఉంటుంది. సినిమా ఎలా ఉంది? ఇంకా షో కోసం వెయిటింగ్. ఓకే చూడొచ్చు. చాలామంది అయితే సినిమా చూడని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అవన్నీ చూడాలని వచ్చారు. అతను వెళ్ళిపోయినా కూడా ఇంకా అతని కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక మరొక వైపు సినిమా షో అయిపోయిన తర్వాత పబ్లిక్ ఏం మాట్లాడారో చూడొచ్చు. చూసారా సినిమా? పెద్దమ్మ తల్లి జాతరా, పెద్దమ్మ తల్లి జాతరా, సూపర్ జాతరా జాతరా అన్న. 3 సంవత్సరాల సినిమా 3 గంటల్లో కడుపు నింపేశాడు. 3 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు వెయిటింగ్ చేసాం. సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. 3 సంవత్సరాలు కష్టపడింది 3 గంటల్లోనే తీర్చేశాడన్న. ఎలా ఉందండి సినిమా మట్టుకు? ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంది, సెకండ్ హాఫ్ అంటే లాస్ట్ మట్టుకు వేరే ఇచ్చి పడేశాడన్న. ఆ పిచ్చి అంటే పిచ్చి లేచిపోతుంది. అమ్మవారు జాతర వేసుకున్నారు కదా, ఆ గెటప్ ఉన్నదన్న. అమ్మ చూస్తే వేరే చూస్తున్నాము. ఫ్యాన్స్ భారీ స్థాయిలో కూడా రావడం జరిగింది. వారందరూ కూడా ఆ పోలీసులు కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. కానీ ఒకవైపు లాఠీ చార్జీలు జరుగుతున్నాయి. ఫ్యాన్స్ సినిమా చూసినటువంటి ఫ్యాన్స్ సినిమా బాగుంది అనేది కూడా చెప్తున్నారు. మరొక వైపు చూస్తుంటే ఇక్కడ లాఠీ చార్జీలు కూడా జరుగుతున్నారు. పోలీసులు అందరం కూడా ఫ్యాన్స్ అందరం కూడా బయటికి వెళ్ళగొడుతున్నారు. అయినా కూడా వాళ్ళందరూ కూడా ఇంకా చాలామంది కూడా వస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ షో కూడా ఉంది కాబట్టి వారందరూ కూడా వస్తున్నారు. ఇక్కడ సంధ్య థియేటర్లో మాత్రం పుష్ప సినిమా చూడటానికి వచ్చినటువంటి ఫ్యాన్స్ మాత్రము విషాదమే నింపిందని చెప్పవచ్చు చాలా మందికి. అది చాలా వరకు కూడా ఇది అంటే తమ అభిమాన స్టార్ సినిమా కాబట్టి దాదాపు 3 years తర్వాత వస్తున్న సినిమా కాబట్టి చూడాలని ఒక ఆశతో వచ్చినటువంటి ప్రేక్షకులకు మాత్రము అది ఆనందానికంటే కూడా విషాదాన్ని నింపింది చాలా మందికి. ఇది
దీన్ని కంట్రోల్ కూడా చేయలేని పరిస్థితిలో పోలీసులు కూడా ఉండటంతో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కూడా చాలా వరకు కూడా ఫ్యాన్స్ని కంట్రోల్ చేయాలి అనుకున్న సందర్భంలో లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇందువల్లనే ఇది ఉద్రిక్తమైన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ ఏ విధంగా తీసుకుపోతున్నారు, ఎట్లా బలవంతంగా తీసుకుపోతున్నారు కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇలాంటి సంఘటనలు జరగటం, ఒక మహిళ మృతి చెందటం బాధాకరమైంది. ఓ బాబు ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. మరి ఇప్పుడు సినిమాకి మనం చూస్తుంటే రిజల్ట్ కూడా చూసిన ఫ్యాన్స్ అయితే చాలా బాగుంది అనేసి టాక్ చెప్తున్నారు. కాబట్టి సినిమా మరి బ్లాక్ బస్టర్ హిట్ అనేసి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక ఫుల్ మీల్స్ పెట్టిందని చెప్పవచ్చు. ఒకవైపు సినిమా హిట్ అయిందనే సంతోషంలో ఫ్యాన్స్ ఉన్నా, మరొక వైపు ఫ్యాన్స్ గాయాల పాలవటము, మహిళ మరణించడము, ఫ్యాన్ మరణించడము, ఇది చాలామంది కూడా విషాదాన్ని నింపింది. చాలా వరకు కూడా విచారకరంగా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. మరి దీన్ని అల్లు అర్జున్ ఏ విధంగా తీసుకుంటాడు, ఆ ఫ్యాన్స్ కుటుంబానికి ఏమైనా హెల్ప్ చేస్తాడా ఏంటి అనేది కూడా మనం చూడాలి. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.